మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనే ఈ కథల సంపుటిలో చిట్ట చివరి కథ కాదంటానా అనే కథ ఇప్పుడు మనం విందాం. కథలోకి మీ అందరికీ స్వాగతం. శ్రీపురంలో రామయ్య రామక్క అనే దంపతులు ఉండేవారు. వాళ్ళది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం. భర్త ఏం చేసినా రామక్క కాదనేది కాదు. పక్కింట్లో ఉన్న పుల్లయ్య దంపతులకు వీళ్ళంటే అసలు పడేది కాదు. వీళ్ళ మధ్య ఎప్పుడు తంటాలు పెడదామా అని కాచు కూర్చునేవాళ్ళు. ఒకసారి రామయ్య తన ఇంట్లో ఉన్న 2 ఆవుల్లో ఒక దాన్ని అమ్మేయాలి అనుకున్నాడు. ఆ రోజు దాన్ని సంతకు తోలుకెళ్ళాడు. కానీ దాన్ని ఎవరూ కొనలేదు. దాంతో ఇంటి దారి పట్టిన రామయ్యకు ఓ బక్క చిక్కిన గుర్రాన్ని పట్టుకుని ఒకడు రావడం కనిపించింది. పోనీ గుర్రమేనా బేరమాడదాం అని అనుకుని రామయ్య ఆవుకు బదులు గుర్రం ఇస్తావా అని అడిగాడు. సరే అంతకంటేనా అంటూ వాడు గుర్రాన్ని ఇచ్చేశాడు. గుర్రాన్ని పట్టుకొస్తున్న రామయ్యకు మేకను తొలుకొస్తున్నవాడు ఒకడు కనిపించాడు. వెంటనే రామయ్య ఈ గుర్రానికి బదులుగా మేకనిస్తావా అని అడిగాడు. వాడు సరే అంతకంటేనా అంటూ మేకనిచ్చేశాడు. మేకను తెస్తున్న రామయ్యకు కోడిని సంకన పెట్టుకొస్తున్న ఓ వ్యక్తి ఎదురుపడ్డాడు. వెంటనే నేను మేకనిచ్చేస్తాను, నువ్వు నీ కోడిని ఇస్తావా అని అడిగాడు రామయ్య. సరే దానికే అంటూ వాడు కోడినిచ్చాడు. కోడిని సంకన పెట్టుకుని వస్తున్న రామయ్యకు ఎదురుగా ఓ భోజనశాల కనిపించింది. దాంతో ఆకలి గుర్తొచ్చి లోపలికెళ్ళి భోజనం పెట్టండి, బదులుగా కోడిని ఇచ్చేస్తాను అన్నాడు రామయ్య. వాళ్ళు అన్నం పెట్టి కోడిని లాక్కున్నారు. బ్రేవుమెంటూ త్రేంచి రామయ్య ఇంటి దారి పట్టాడు. రామయ్య చేసిన ఈ ఘనకార్యమంతా వెంటనే ఉండి కనిపెట్టిన పుల్లయ్య మంచి అవకాశం దొరికిందని సంబరపడుతూ నీ కథంతా మీ ఆవిడతో చెబుతాను ఆగు అంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. చెప్పుకో, మా ఆవిడ నన్నేం తిట్టదు అన్నాడు రామయ్య. దాంతో ఎంత పందాం అన్నాడు పుల్లయ్య. 5,000 అన్నాడు రామయ్య. సరే అంటూ ఒప్పుకున్నాడు పుల్లయ్య. ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. పుల్లయ్యను చాటుగా ఉండమని తన భార్య మాటలు వినమన్నాడు రామయ్య. పుల్లయ్య అదే విధంగా చేశాడు. ఏమేవ్, ఆవుకు బదులు గుర్రం తెచ్చాను, ఏమంటావు అన్నాడు రామయ్య. కాదంటానా అంది రామక్క గట్టిగా. గుర్రం ఇచ్చి మేకని తెచ్చాను అన్నాడు రామయ్య గట్టిగా. సరే కాదంటానా అని జవాబిచ్చింది వంటింట్లోంచి. మేక బడిది కోడిని తెచ్చానే అన్నాడు రామయ్య. కాదంటానా అంది రామక్క మరోసారి. కోడిని ఇచ్చి మంచి భోజనం తిన్నానే అన్నాడు రామయ్య. సరే కాదంటానా అంటూ జవాబు వచ్చింది. భోంచేసి 5,000 పందెం కాశానే అన్నాడు రామయ్య. కాదంటానా అంది రామక్క. మరి ఓడిపోతే ఏమంటావు అన్నాడు రామయ్య. కాదంటానా మరలా అదే జవాబు చెప్పింది. అయితే గెలిచా, ఇప్పుడే పందెం డబ్బు తెస్తాను ఆగు అని గంతులేస్తూ బయటకు వచ్చి పుల్లయ్య ముక్కు పిండి 5,000 వసూలు చేశాడు రామయ్య. పుల్లయ్య ఏడుస్తూ ఇంటికెళ్ళి భార్యతో ఈ విషయం చెప్పి ఏమంటావు అని అడిగాడు. ఏమంటానా, నెలపాటు కడుపు మాడి పడుండమంటాను, అది ఆవిడ గారికి ఊతపదం, అంత మాత్రం తెలుసుకోలేకపోయావా అంటూ కోపంగా భర్త తల మీద మొట్టింది పుల్లయ్య భార్య. పుల్లయ్య కుక్కిన పెనులా పడుండిపోయాడు పాపం. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటి నుండి చిట్ట చివరి కథగా కాదంటానా అనే కథ విన్నారు. ఈ చిన్ని కథల సంపుటిలోని 24 కథలు గత 48 రోజులుగా రోజు విడిచి రోజు మీకు అందించడం జరిగింది. మా చిన్నతనంలో చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి, కొత్తపల్లి అనే రకరకాల బాల సాహిత్యపు పుస్తకాలు విరివిగా వెలువడేవి. వాటిని గ్రంథాలయాలకు వెళ్ళి చదువుకునేవాళ్ళం. పెద్దవాళ్ళు కూడా, అంటే మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తెలిసిన కుటుంబాలలోని పెద్దలు వీళ్ళంతా కూడా మంచి మంచి కథలను మాకు అవకాశం ఉన్నప్పుడు ఇలా చెప్పేవారు. కానీ ఈ రోజుల్లో మంచి కథలను పిల్లలకు చెప్పేటువంటి పెద్దవాళ్ళు కానీ, మంచి కథలను చదువుకునేటువంటి పిల్లలు కానీ మనకి సమాజంలో ఎక్కడా కనబడడమే లేదు. దానికి కారణం తప్పు వాళ్ళది కాదు, సమాజమే అంత వేగంగా సాంకేతిక విద్యతో ముందుకు పోతోంది. అందుచేత బాల సాహిత్యానికి సంబంధించినటువంటి ఎటువంటి కథలైనా సరే ఏ పత్రికల్లో ప్రచురించబడినా, ఏ పుస్తకాల్లో ప్రచురించబడినా ఆనాడు చదువుకునే అవకాశం లేక చదువుకోలేకపోయినటువంటి పెద్దలందరూ కూడా వాటిని చదివి తీరాలి. కాన్వెంట్ చదువుల మోజులో యంత్రాల పాఠశాలలకు వెళ్ళి వాడిపోయి అలసి సొలసి ఇంటికి వచ్చినటువంటి పిల్లలకి ఆ కథలన్నింటినీ కూడా పెద్దవాళ్ళు చెప్పాలి. అందుకోసం బాల సాహిత్యం అనేటువంటిది ఎక్కడ కనిపించినా పెద్దలు కానీ పిన్నలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చదవడం నేర్చుకోవాలి.
అందులో ఉన్న మంచిని గ్రహించాలి. వాటిని అవసరమైనప్పుడల్లా సమాజంలో మన పనుల కోసం మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. అలాంటి పనులు చేపట్టడం వల్ల మనం అందరం కూడా సమాజ హితాన్ని కోరిన వాళ్ళం అవుతాం. సాహిత్యం అంటేనే సమాజ హితం కోరేది. ఇంత మంచి సాహిత్యాన్ని మనకు అందించిన శ్రీ కల్లూరి రాఘవేంద్రరావు తాతయ్య గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియచేసుకుంటూ, గత 48 రోజులుగా శ్రద్ధగా ఈ కథలన్నీ విని నన్ను ఎంతగానో ప్రోత్సహించిన పాఠకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.